ఆపరేషన్ సింధూర్ తో విచక్షణ కోల్పోయిన దాయాది దేశం సాధారణ భారత ప్రజలపై తన ప్రతాపం చూపింది. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరి, కుప్వార్లలో వందలాది నివాసాలపై పిరంగి గుళ్ల వర్షం కురిపించింది. ఈ దారుణమైన దాడిలో కనీసం 13 మంది పౌరులు మరణించగా 57 మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. ఓ గురుద్వారా కూడా ధ్వంసమైంది. మృతుల్లో 4 పిల్లలు, 1 జవాను కూడా ఉన్నారు. పాక్ దాడి నేపథ్యంలో వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం వేకువజామున భారత్ దాడి జరిగిన కొద్ది వ్యవధిలోనే పాక్ సరిహద్దు ప్రాంతాల పౌరుల నివాసాలపై విచక్షణ రహిత దాడి ప్రారంభించింది. పూంచ్ బస్టాండ్ లక్ష్యంగానూ పాక్ కాల్పులు జరిపింది. పలు బస్సులు ధ్వంసమయ్యాయి. పూంచ్ పట్టణంలో ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ కార్యాలయం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భవనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం వరకు కాల్పులు కొనసాగాయి. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి జనం బీతిల్లిపోయారు. ప్రాణాలు దక్కించుకోవడానికి జనం పరుగులు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు కాల్పుల మధ్యనే ఆసుపత్రులకు తరలించారు. ఇక పాక్ జరిపిన దాడిలో పౌర నివాసాలకు జరిగిన నష్టం, విధ్వంసం తాలూకు ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. భారత్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ద విమానాలతో ఉగ్ర శిబిరాల మీద దాడి చేస్తే పాక్ మాత్రం శతఘ్నులు, పిరంగులతో భారత పౌరుల మీద దాడి చేయటం ఆ దేశం స్థాయిని తెలుపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.